ఇప్పుడు మనం ఒకవేళ x పూర్ణ సంఖ్య అయితే x ఏ సమితికి చెందుతుందో తెలుసుకుందాము. మనం ఇంతకు ముందే చూసాము పూర్ణ సంఖ్యల యొక్క సమితులను వ్యక్తపరిచే విధానంలో కొద్దిపాటి సందేహం ఉంటుంది అని. కొన్నిసార్లు పూర్ణ సంఖ్య అంటే రుణేతర పూర్ణాంకాలని కూడా అంటారు. కొన్నిసార్లు అన్ని పూర్ణాంకాలు అంటారు. అయితే ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఈ ప్రశ్న ఉన్న ఉద్దేశం మరియు వారు ఆచరించే ప్రమాణాల బట్టి మనం ఆలోచించవలసి ఉంటుంది. వారి దృష్టిలో పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే పూర్ణ సంఖ్యలు అంటున్నారో వాళ్ళ ఉద్దేశం రుణేతర పూర్ణాంకాలు అని. అంటే 0, 1, 2, 3. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా ఆలోచించాను. మనం మాట్లాడేది ఈ ప్రశ్నలు రాసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని లేదు కదా. వాళ్ళు మాత్రం సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నంబర్స్ని ధనపూర్ణ సంఖ్యలు అనగా పాజిటివ్ నెంబర్స్ని భావిస్తారు. ఇంతకు ముందు మనం చెప్పాను కదా, కొద్దిమంది సహజ సంఖ్యల్ని ధనపూర్ణ సంఖ్యలుగా చూస్తారు, మరి కొద్దిమంది జీరోని కూడా ఈ సహజ సంఖ్యల్లో కలుపుతారు. ఇప్పుడు ఉన్న సందర్భం ప్రకారం ఇవే కేవలం ధనపూర్ణ సంఖ్యలు మాత్రమే. నేను ఇక్కడ ధనపూర్ణ సంఖ్యలు అనకుండా ధన పూర్ణాంకాలు అని ఉండాల్సింది. ఎందుకంటే ఇందులో పూర్ణాంకాల మధ్య సంఖ్యలు ఉండవు, కానీ ఇక్కడ సహజ సంఖ్యలు ఉన్నాయి. వేరే సందర్భాల్లో మనం వీటి గురించి చర్చ జరిపినాం, అవునా? వీటి గురించి అంటే సహజ సంఖ్యల గురించి. ఈ సందర్భంలో సహజ సంఖ్యలు అనగా 1, 2, 3, 4 అండ్ సో ఆన్. పూర్ణాంకాల విషయంలో ఎవరికి ఏ సందేహం ఉండకూడదు. అందరూ ఆమోదించేది ఏమనగా పూర్ణాంకాలనగా రుణాంతర పూర్ణ సంఖ్యలు అంటే రుణాత్మకం అంటే నెగిటివ్ సంఖ్యలు, అవునా? 0, 1, 2, 3 అవన్నీ నెగిటివ్లో ఉంటాయి. అలా మీరు రాస్తూ వెళ్ళిపోవచ్చు. కావున x పూర్ణ సంఖ్య అయితే వాళ్ళు పూర్ణ సంఖ్యలు అనగా వాళ్ళ ఉద్దేశం రుణాంతర అంటే నాన్ నెగిటివ్ నెంబర్స్. ఇవి కాకుండా ఇంకా వేరే ఏ సమితులకు x చెందుతుంది? మీకేమైనా ఐడియా ఉందా? చెప్పండి. ఒకవేళ ఇచ్చిన సంఖ్య పూర్ణ సంఖ్య అయితే అది ఇక్కడ వ్రాసిన సంఖ్యల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. మరియు ఇక్కడ ఉన్న సంఖ్యలన్నీ పూర్ణాంకాలు. పూర్ణ సంఖ్యల యొక్క సమితుల్ని వాళ్ళు ఏ విధముగా అయితే సమితులను నిర్దేశించినారో అది ఇదిగో ఇక్కడ ఉన్నది చూడండి. ఈ పూర్ణ సంఖ్యల యొక్క సమితి పూర్ణాంకాల యొక్క ఉపసమితి అంటే సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటారు. మనకు తెలుసు x ఒక పూర్ణాంకము. పూర్ణాంకాలలో ఒకటి ఇది ఒక భాగము అంటే సమితులలో ఒక భాగము. x పూర్ణాంకాలలో కూడా ఒక భాగమే, కానీ ఇది సహజ సంఖ్యల యొక్క మెంబర్ కాదు. లేదా వీరు ఇచ్చిన నిర్వచనం ప్రకారం అలా భావించుకోవాల్సి వస్తుంది మనం, అవునా? ఎందుకంటే x అంటే 0 కూడా అయి ఉండవచ్చు అని మనం అనుకోవాలి. 0 పూర్ణ సంఖ్య. ఒకవేళ x 0 అయితే అది సహజ సంఖ్యలకు చెందదు. సహజ సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తెలుసు కదా, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. కాబట్టి దీని అంటే ఏంటి? xని సహజ సంఖ్య అని అనలేము. మనం ఏమి చెప్పగలం అంటే ఖచ్చితంగా అవి పూర్ణాంకాలు అని. అంతేనా? ఎందుకంటే ఏ పూర్ణ సంఖ్యని 1తో భాగిస్తే భిన్నముగా చూపించవచ్చు. x అనేది నిష్పత్తికి చెందినది. అలాగే వాస్తవ సంఖ్యలకు కూడా చెందుతుంది. తెలుసు కదా వాస్తవ సంఖ్యలు అనేది పెద్ద సమితులు అని.